ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని 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 ఆరాధనా 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 పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా పరలోకారాధనా యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. అందరి చేతుల పైకి లేపి దేవుని స్తుతిస్తాం. ఈ యొక్క గంట సేపు ఆరాధనలో దేవాది దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు చేయాలని దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. ప్రైజ్ యు లార్డ్. ఎవ్రీబడీ ప్రైజ్ జీసస్. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. చెక్. ప్రైజ్ యు లార్డ్. ప్రైజ్ యు లార్డ్. అందరు చెప్తామా? ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా. ఒక నిమిషం అందరు లేచి నిలబడదాం. షల్ వి ఆల్ స్టాండ్ అప్? స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకొని చేతులను జోడించి ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గంట సేపు ఆరాధనలో దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగాలని, దేవుడు మనందరితో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని విశ్వాసంతో యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడని గొప్ప నమ్మకంతో, మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు,
మన దేవుడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఉట్టి చేతులతో ఆయన పంపించడు. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఒక్కొక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతులకు స్తోత్రములకు పాత్రుడమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాలం ప్రభా నీ సన్నిధిలో నైనా నీ వాక్యాన్ని వినడానికి వచ్చిన ఈ బిడ్డలందరినీ ప్రభా నీ బంగారు హస్తాలలో సమర్పిస్తున్నాను దేవా. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి నాయనా. మరి అనేక మంది ఈ దినాలలో పరీక్షల కోసం సిద్ధపడుతూ ఉన్నారు తండ్రి. మా ప్రియమైన యవ్వన సహోదరులు ప్రభా, మరి వారు రాస్తున్న ప్రతి ఒక్క పరీక్షలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క శక్తినైనా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ఇప్పుడే కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వారు ఎక్కడున్నా సరే దేవా, వారి జీవితంలో అద్భుత కార్యం జరిగించమని యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్మ గీతాన్ని మనం పాడుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చినట్లయితే ఆయన అద్భుత కార్యాలు చేస్తారు. అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే మన నావికుడు, మన నాయకుడు, మన బోధకుడు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అందరూ పాడదాం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం నాయనా. స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు. చప్పట్లు కొడుతూ పాడదాం. నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. చప్పట్లు కొడుతూ రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని జ్వాలల వంటి నాలుక వోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుక వోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి రండి పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్ముడా,
అయా ప్రతి ఒక్క బిడ్డను తాకమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క ఆటంకాన్ని యేసయ్య నీ నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వేలాది దూతలు స్థలంలో దిగవచ్చును గాక. స్తోత్రం స్తోత్రమైన ఆనాడు శిష్యులతో మాట్లాడినట్లుగా, శిష్యుల మీద దిగి వచ్చినట్లుగా నీ ఆత్మాభిషేకమైన ఈ రోజు బిడ్డలందరి మీద కూడా దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకి లేపి అందరూ కూడా దేవుని స్తుతిస్తాము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీసస్ థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, ప్రైజ్ యు లార్డ్, వి వర్షిప్ యు లార్డ్, వి వెల్కమ్ యు లార్డ్, వి వెల్కమ్ యు జీసస్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరు కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా. అందరు బాగున్నారా? ఎంతమంది బాగున్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం మేడం. మైక్లో చెప్పకండి అమ్మా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు పైకి లేపండి. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. ఎలాంటి దేవుడు అండి? ప్రేమించే దేవుడు. అంతేకాదు మనల్ని క్షమించే దేవుడు. హల్లెలూయా. మూడవది మనల్ని అంగీకరించే దేవుడు. ఈ మూడు విషయాల గురించి ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. మన దేవుడు ప్రేమించే దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని ఒకే ఒక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి వచ్చారంటే ఆయన ఎందుకు వచ్చారు? తన ప్రేమను మనకు ఈ లోకానికి ఇవ్వడానికి. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య ప్రేమించడానికే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసయ్య ఎలా మనల్ని ప్రేమించాడు? కేవలం మాటలతో ప్రేమించాడా? ఆయన ఈ లోకంలో ప్రేమిస్తానని చెప్పి ఏదో చాలామంది ప్రేమిస్తున్నానని ఉట్టి మాటలు చెప్తారు, కానీ నిజంగా నిలబడే టైం వచ్చేసరికి వాళ్ళెవ్వరు కూడా మనతో నిలబడరు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఆయన ఈ లోకాన్ని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు? తన ప్రాణమే అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు చూడండి ప్రియులారా. ప్రాణం ఇచ్చి అంతగా ప్రేమించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 53 ఒకసారి వాక్యాన్ని విందాము 1 నుంచి. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమెప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరుగును. ఇంకా చదువు. అతనికి సౌందర్యము కాని చక్కదనము కాని లేదాయను. మనలను ఆకర్షించు సొమ్మేమి గాని అతనిలో కనిపింపదాయను. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు బాధామయుడను అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటే మనం అతనిని లెక్క చేయలేదు. చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ అధ్యాయంలో ఉన్న ఒక్కొక్క మాట యేసు ప్రభు గురించి రాయబడింది. యేసు ప్రభు ఎన్నో
ఆయన పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఎలా జన్మిస్తారు, ఆయన ఏ విధంగా మానవాళి కోసం మరణించబోతున్నారు, ఏ విధంగా శ్రమలు అనుభవించబోతున్నారనే విషయాన్ని యెషయా ప్రవక్తకు దేవుడు బయలుపాటు చేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, మన దేవుడు అతి సుందరుడు. ఆయన ఎంతో మహిమలో పరలోకంలో తండ్రి ప్రక్కన కూర్చున్నటువంటి యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఏ విధంగా మారిపోయాడు? ఒక స్వరూపమైనను ఆయన లేదు, చక్కదనము ఆయన కోల్పోయాడు. ఎవరు కూడా మనుషులు చూడలొల్లని వానిగా మారిపోయానని మనం వింటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రూపాన్ని కోల్పోయాడు ప్రియులారా, ఆయన అందాన్ని కోల్పోయాడు, ఆయన ఎవ్వరు కూడా గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు. 4వ వచనం 5వ వచనం మనం చూసినట్లయితే ఆయన మన బాధలన్నిటినీ భరించెను. ప్రైజ్ ది లార్డ్. మన వ్యాధులన్నీ కూడా ఆయన తన మీద తీసుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, ఈ లోకానికి యేసుప్రభు వచ్చింది మన అన్ని బాధలను ఆయన తన మీద తీసుకోవడానికి, మన యొక్క అన్ని పాపాలకు వచ్చే శిక్ష ఆయన తీసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం చూసినట్లయితే ఆదికాండంలో 3వ అధ్యాయంలో మొట్టమొదటి మనిషి ఆదాము చేసినటువంటి పాపము, ఆ పాపం వలన ఈ భూమి శపించబడింది, శాపం వచ్చింది. శాపం ద్వారా రోగాలు వచ్చాయి, దారిద్ర్యం వచ్చింది, మరణం వచ్చింది. ఈ విధంగా ఈ లోకము నాశనం వైపు వెళ్తూ ఉంది. అయితే దేవుడు ఈ మానవాళిని రక్షించడానికి ఒక రక్షణ ప్రణాళికను ఆయన సిద్ధం చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మనం చేసిన పాపాలకు వచ్చే శిక్ష ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? యేసు ప్రభు మీద పడుతుంది. ఆదాము నుంచి ఈ భూమి చివరి మనిషి పుట్టే వరకు కూడా ఆ ప్రతి ఒక్క మనిషి యొక్క పాపం యొక్క శిక్ష ఆ యొక్క యేసు ప్రభు మీద పడతా ఉంది. హల్లెలూయా. ఈ దినాలలో మనం తపస్సు కాలంలో మన యేసయ్య శ్రమల గురించి ధ్యానిస్తున్నామా? ఎస్, ప్రతి శుక్రవారము బుధవారము శిలువ మార్గం చేస్తూ ఉన్నాము. మన 14 స్థలాలు, ఒక్కొక్క స్థలంలో యేసు ప్రభు ఎంత వేదన పడ్డాడో మనం ధ్యానిస్తూ ఉన్నాం. కానీ ఈ శిలువ ధ్యానం అనేది కేవలం ఈ 40 రోజుల వరకు మాత్రమే కాదు ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు మన కోసము ఆయన ప్రతి క్షణము కూడా ఆ వేదన అనుభవిస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన తన యొక్క ప్రతి ఒక్క బాధ వేదన, ఆయన అనుభవించిన ప్రతి ఒక్క వేదన కూడా నీ కోసం నా కోసమే. ఆయన పొందిన ఆ యొక్క శిలువ మరణము, ఆ యొక్క కొరడా దెబ్బలు, ఆయన తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటము, ఆయన చిందిన ఒక్కొక్క రక్తపు చుక్క, ఇవన్నీ కూడా ఎవరి కోసం? నీ కోసం నా కోసం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక్క మనిషి మీద ఇంతమంది కొన్ని వేల లక్షల కోట్ల మానవులు అని మరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి యొక్క పాపం యొక్క శిక్ష ఒక్క మనిషి మీద పడిందంటే అది ఎంత ఘోరంగా, ఎంత భయంకరమైనదో మనం ఆలోచించాలి. అందుకోసమే యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఒక ప్రార్థన చేశారు. యేసు ప్రభు తండ్రిని చూసి ప్రార్థిస్తున్నాడు, తండ్రి ఈ పాత్రను నా నుండి తొలగించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా, ఈ పాత్ర సాధ్యమైన ఎడల నా నుండి తీసివేయని 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడు. కానీ తండ్రి తీసివేశాడా? తీసివేయలేదు. దేవా, నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. ఎందుకు ఆయన ఆ పాత్రను చూసి ఏడ్చాడు అంటే ఆయన దెబ్బలను గుర్తు చేసుకొని ఏడ్చాడా? శిలువ మరణం, అయ్యో నన్ను సైనికులు ఇలా కొట్టబోతున్నారే, ఇలా నన్ను చంపబోతున్నారే అని మరణాన్ని చూసి ఆయన ఏడ్చాడా? లేక ఆయనకు పొందబోతున్న అవమానాలను చూసి ఏడ్చాడా? ఆయన ఎందుకు ఏడ్చాడంటే ఆ పాత్రలోనికి ఈ మానవులందరూ మనము చేసిన ప్రతి ఒక్కరి పాపము ఆ పాత్రలోనికి వస్తుంది. ప్రతి ఒక్కరి యొక్క శాపము ఆ పాత్రలోనికి వస్తుంది. ప్రతి ఒక్కరి వ్యాధులు
ఈ లోకంలో ఎన్ని వ్యాధులు ఉన్నాయో అన్ని వ్యాధులు కూడా ఆ పాత్రలోనికి వస్తున్నాయి. హల్లెలూయా. ఒక్క మనిషి అంత శిక్షను, అంత పాపాన్ని, శాపాన్ని ఆయన తీసుకున్నట్లయితే పరిశుద్ధుడైన యేసు ప్రభు వేవేల దూతలతో స్తుతించబడుతున్నటువంటి ఆ దేవుడు ఇప్పుడు ఎలా మారిపోతాడు? పాపిగా మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వ్యక్తి కూడా శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు యేసు ప్రభు నీ కోసం, నా కోసం ఒక పాపిగా, ఒక శాపగ్రస్తునిగా, ఒక వ్యాధిగ్రస్తునిగా, ఒక రూపం లేని వానిగా, కురూపిలాగా, మనుషులు చూడనొల్లని వానిలాగా మారిపోబోతున్నాడు. అలా మారినప్పుడు ఏం జరుగుతుంది? తండ్రికి యేసయ్యకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం అనేది తెగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే తండ్రి ఆయన పరిశుద్ధుడు, పాపులతో ఆయన కలిసి ఉండలేడు. ఇప్పుడు యేసు ప్రభు పాపముగా మారిపోబోతున్నారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తండ్రి కొన్ని క్షణాలు కుమారుణ్ణి విడిచిపెట్టవలసి వస్తుంది. ఎప్పుడైతే తండ్రి నాకు దూరం అవుతాడు అని తెలుసుకున్నాడు యేసయ్య, ఆ క్షణాన్ని బట్టి యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రితో ఎడబాటు యేసు ప్రభు భరించలేనటువంటి ఒక సంఘటన. దేవా, నీ నుండి నన్ను దూరం చేస్తావా? నేను దూరం అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనల్ని యేసయ్య తండ్రితో ఐక్యం చేయడానికి తండ్రి నుండి యేసు ప్రభు దూరం అవుతున్నాడు. అది తప్పదు. హల్లెలూయా. అందుకోసమే సిలువలో యేసు ప్రభు ఒక ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కుమారుని విడిచిపెడతాడా? తండ్రి కుమారుని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. కానీ విడిచిపెట్టవలసి వచ్చినది. ఎందుకంటే సిలువలో వ్రేలాడుతున్న యేసు ప్రభు ఒంటరిగా మారిపోయాడు ఇప్పుడు. ఎందుకంటే ఈ మానవులు, మన అందరి పాపాల యొక్క శిక్ష యేసు ప్రభు మీద పడింది. అందరి యొక్క శాపం యేసు ప్రభు మీద పడింది. అందరి యొక్క వ్యాధులు, మరణము, దారిద్ర్యము, ఈ లోకాన్ని విడిపించాలంటే, రక్షించాలంటే అవన్నీ కూడా యేసు ప్రభు భరించాల్సిందే. అవన్నీ ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయన శాపగ్రస్తునిగా మారిపోయాడు. ఆయన ఒక పాపిగా మారిపోయాడు, నీ కోసం, నా కోసం. అందుకే తండ్రి దూరం అయిపోయాడు. ఆ ఒక్క క్షణం, ఆ కొన్ని క్షణాలే ఎడబాటే యేసు ప్రభు తట్టుకోలేక నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అని ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి ప్రియులారా, యేసయ్య ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా చదవండి బ్రదర్, 4-5 వర్స్ చదవండి. యెషయా గ్రంథం 53:4-5 వచనాల నుండి చదువుదాం. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి, కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. చూడండి ప్రియులారా, మనము అందరూ ఆ రోజు అనుకున్నారు ఈయనను దేవుడు శిక్షిస్తున్నాడు అని. కానీ ఆయన పొందిన ఆ శిక్ష, ఆ బాధ, ఆ వేదన ఎందుకోసం? నీ కోసం, నా కోసం, మన తప్పిదముల కోసము ఆయన గాయపడెను. ఇంకా మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకి లేచేద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు పాపముగా మారిపోయాడు. మనల్ని శాప విముక్తులను చేయడానికి యేసు ప్రభు శాపగ్రస్తునిగా మారిపోయాడు. మనల్ని వ్యాధుల నుండి స్వస్థపరచడానికి ఆయన వ్యాధిగ్రస్తునిగా మారిపోయాడు. హల్లెలూయా. మనల్ని మరణం నుంచి విడిపించడానికి యేసు ప్రభు సిలువలో మరణాన్ని ఆయన పొందుకున్నాడు. దేవునికి మరణం ఉంటుందా అండి? దేవుడు మరణిస్తాడా? లేదు. ఆయనకు మరణమే లేదు. ఆయన మృత్యుంజయుడు.
కానీ ఆ మరణాన్ని ఎవరి కోసం స్వీకరించుకున్నాడు? నీ కోసం, నా కోసం. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని ప్రేమ. దేవుడు నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్క ఆయన పొందిన బాధలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక్క మాట గుర్తు చేసుకోవాలి, ఈ వేదన నా కోసమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితంలో నన్ను మార్చిన ఒక వాక్యము ఇది. నేను ఎప్పుడు చిన్నప్పుడు వాక్యం వినేదాన్ని కానీ అంతగా నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి సిలువ ఏంటి, ఈ రక్తం చిందించడం ఏంటి, ఈ బలి ఇవ్వడం ఏంటి అనేది నాకు అర్థమయ్యేది కాదు. సో ఒకరోజు నేను వాక్యం వింటున్నప్పుడు ఒక దైవ సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, యేసయ్య చెప్తున్నారు, నేను మరణించినది నీ కోసమే, నేను పొందిన కొరడా దెబ్బలు నీ కోసమే, నేను భరించిన ఆ ముళ్ళ కిరీటం నీ కోసమే, నేను పొందుకున్న ఆ యొక్క మూలలు శీలలు నీ కోసమే బిడ్డ, నీ కోసమే అని చెప్తున్నప్పుడు అప్పుడు నేను గ్రహించాను, నా కోసం యేసయ్య మరణించాడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఎవరు మన కోసం మరణిస్తారు? మనల్ని ప్రేమించిన వాళ్ళే మన కోసం మరణిస్తారు. అవునా? ఈ లోకంలో మనల్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరండి? ఎవరు ఎక్కువ మనల్ని ప్రేమిస్తారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఫస్ట్ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడి తర్వాత ఎవరు మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు? మన అమ్మ నాన్న. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? ఇప్పుడు మమ్మీ డాడీకి కన్న తల్లిదండ్రులు మనకు కొద్దిగా అనారోగ్యం వచ్చింది అనుకోండి, వాళ్ళు నెమ్మదిగా పడుకుంటారా? నిద్రపోతారా? లేదు, రాత్రి అంతా కూడా మెలకు ఉండి మనల్ని చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు నాకు టాబ్లెట్స్ రియాక్షన్ అయ్యి నేను మరణ పడకలో ఉన్నప్పుడు మా డాడీ డాక్టర్తో అడిగాడంట. డాక్టర్ చెప్పారు, ఇంక ఈ పాప బ్రతకదు, మందు లేదు, ఇంజెక్షన్ చేయడానికి లేదు అని డాక్టర్ గారు అడ్మిట్ కూడా చేసుకోమని చెప్తున్నప్పుడు మా డాడీ డాక్టర్ని కాళ్ళు పట్టుకొని ఆయన అడిగాడంట, ఎలా అయినా చనిపోతుంది అంటున్నారు కదా డాక్టర్, ఏదైనా ఒక మందు ఇవ్వండి, ప్రైజ్లా ఏదో ఒక మెడిసిన్ ఇవ్వండి, మా పాప బ్రతుకుతుంది. నాకు చాలా గుర్తుంది, మా మమ్మీ రాత్రి పగలు నన్ను మెలకువతో ఉండి వాళ్ళు చూసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మా డాడీ నిద్రపోకుండా నన్ను ఎత్తుకొని తిరిగేవాడు నేను నిద్రపోయే వరకు. అలాంటి ప్రేమ. ఎందుకంటే ఒక వ్యక్తి మరి ఒక తల్లి తన బిడ్డను తన కుమార్తెను ఎంతగా ప్రేమిస్తారంటే వాళ్ళ ప్రాణం పైన పర్వాలేదు కానీ నా బిడ్డ బ్రతకాలి, నా కొడుకు బ్రతకాలనే ఒక ఆశ తల్లిదండ్రులకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసమే దేవుడు అన్నాడు, యెషయా గ్రంథం 49:15-16 వచనంలో ప్రభు అంటున్నాడు, నీ కన్న తల్లి అయినా నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మర్చిపోకుండా ప్రేమించేది తల్లి మాత్రమే, తల్లిదండ్రులు. ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారు కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను అంటున్నాడు. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా? ఇంతేనా? యేసు ప్రభుకి చప్పట్లు కొట్టమంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో చాలా మంది సొంత తల్లి తండ్రులే తమ బిడ్డల్ని చంపే రోజులు ఇవి. చాలా మంది కన్న తల్లి కన్న కొడుకు కూతుళ్ళనే చంపేస్తున్నారు చిన్న వయసులోనే. కానీ యేసు ప్రభు చూడండి, అందరికంటే గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. నా ప్రియమైన సోదరి సోదరులారా, మరి యేసు ప్రభు మన కోసం ఆయన ఎంత శ్రమ పడ్డాడో ఒక్కొక్కటి మనం ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 12 మంది శిష్యులని ఎన్నుకున్నాడు. ఎంతమంది శిష్యులండి? 12 మందిని. 12 మందిని సమానంగా ఆయన ప్రేమించాడు. పేతుర్ని, యోహానుని మరి ఎలా ప్రేమించాడో యూదా ఇస్కరియోతును కూడా అలాగే ప్రేమించాడు. అందరినీ సమానంగా. మన ఈ లోకంలో
ఎవరైనా మనకు మంచి వాళ్ళు అని తెలిస్తే వాళ్ళని మనం ప్రేమిస్తాం. కానీ వాళ్ళు మనకు హాని చేయబోతున్నారు, ఏదైనా నష్టం చేయబోతున్నారు అంటే వాళ్ళని ప్రేమిస్తామా? ప్రేమించగలమా? ప్రేమించలేం. అది చాలా కష్టం. ఇప్పుడు ఈ వ్యక్తి నాతో ఉంటే చాలా డేంజర్, దొంగతనం చేస్తున్నాడు, ఎప్పుడు ఏం దొంగతనం చేస్తాడో అని చెప్పి మనకి దూరంగా పెడతాం చాలా సాధ్యమైనంత వరకు. కానీ యేసు ప్రభు చూడండి ప్రియులారా, యూదా ఇస్కరియోతుని కూడా ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే యేసయ్య అందరినీ కూడా ఒక పాపిని ఎలా ప్రేమిస్తున్నాడో, మంచివాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళని ఎలా ప్రేమించాడో, చెడ్డగా ఉన్న వాళ్ళని కూడా ఆయన ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిష్యులందరూ చెప్పారు యేసుతో. కడరాత్రి భోజనంలో మరి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ యేసు ప్రభు తన శిష్యులతో చివరి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో ముఖ్యమైన మాటలు ఏవో తెలుసండి, మరణించే ముందు, చనిపోయే ముందు ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో అవి ఎప్పటికీ నిలిచిపోతాయి. అవి చాలా ముఖ్యమైన విలువైన మాటలు. యేసు ప్రభు కూడా ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళబోయే ముందు తన శిష్యులను ధైర్యపరుస్తున్నాడు. మీ హృదయములను కలవరపడనివ్వకండి అని శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళిపోయే సమయము ఆసన్నమైనది. నేను ఈ లోకంలో శ్రమలు అనుభవించి పాపుల చేతికి అప్పగించబడి సిలువ మరణం పొంది నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోబోతున్నాను అని చెప్తున్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, ఇక్కడున్న వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకోసం నా ప్రాణమైనా సరే ఇస్తాను అన్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడండి, కుమారా, నువ్వు నా కోసం ప్రాణం ఇస్తావా? నువ్వెవరో తెలియదు అని నువ్వు 3 సార్లు అబద్ధం చెప్పబోతున్నావు. నువ్వు అబద్ధం చెప్పిన తర్వాత కోడికి వస్తుంది అని యేసయ్య చెప్పాడు. అయితే పేతుర్ని కూడా దేవుడు ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరెక్ట్గా ఆ రోజు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుని అప్పగిస్తున్నాడు. ఇంకొక మిగిలిన శిష్యులు అందరూ పారిపోతున్నారు. పేతురు అయితే ఆ యొక్క హన్న కాయప ఇంటి ముందుటు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒకడివి కదా, నువ్వు కూడా ఉన్నావు కదా యేసు ప్రభుతో అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు, లేదు లేదు, నేను యేసు ప్రభు అంటే నాకెవరో తెలియదు అన్నాడు. హల్లెలూయా. 3 సార్లు అబద్ధం చెప్పాడు. యేసు ప్రభు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. కానీ ఆయన కోపంగా చూడలేదు, ప్రేమగా చూశాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఫస్ట్ నుంచి కూడా ఆయన పిలిచినప్పుడు ఎలా ప్రేమించాడో చివరి దాకా కూడా అదే ప్రేమను తన శిష్యుల మీద చూపించాడు. సిలువలో వ్రేలాడుతున్న యేసయ్య, మరి ఆయన ప్రక్కన శిష్యులు ఎవ్వరు లేరు, ఒకే ఒక శిష్యుడు ఉన్నాడు, యోహాను అనే శిష్యుడు. మరి యేసు ప్రభు అంత వేదనలో ఉండి కూడా ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య క్షమిస్తున్నాడు. ఆయనను ద్వేషించిన వాళ్ళని, ఆయన ద్వారా స్వస్థతలు పొందుకున్న వారు, ఏ ప్రజలైతే యేసయ్య నీకు స్తోత్రము జయ జయ నాదాలు పలికారో ఆ మనుషులే యేసు ప్రభుని సిలువ వేయండి అని పలికారు. అలాంటి ప్రజల్ని యేసు ప్రభు తండ్రిని చూసి ప్రార్థిస్తున్నాడు, తండ్రి, వీరిని క్షమించుము. ప్రైజ్ ది లార్డ్. శిష్యులను ఆయన క్షమించాడు, సైనికులను ఆయన క్షమించాడు, ఆయనను సిలువ వేసిన సైనికులను క్షమించాడు, ఆయన గురించి దూషణ మాటలు మాట్లాడిన వాళ్ళని క్షమించాడు. నువ్వు నిజంగా దైవ కుమారుడవైతే దిగిరా, ఇదిగో నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని దొంగలు మాట్లాడారు. ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు ఏ ఒక్కరిని కూడా ఆయన దూషించలేదు, ఆయన ఎదిరించలేదు, వాళ్ళని తిట్టలేదు. ఆయన ఒకే ఒక మాట, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. యేసయ్య మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. పేతుర్ని క్షమించాడు, యూదాను కూడా ఆయన క్షమించాడు.
కానీ పేతురు తెలుసుకున్నాడు, యేసు ప్రభు ప్రేమామయుడు, కరుణామయుడు, తప్పకుండా ఆయన నన్ను క్షమిస్తాడు అని తెలుసుకున్న పేతురు యేసు ప్రభుని క్షమాపణ అడిగాడు, క్షమాపణ పొందుకున్నాడు. కానీ యూదా దేవుని ప్రేమను అనుభవించలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు దేవుని ప్రేమ మీద నమ్మకం లేదు, ప్రేమను అనుభవించలేదు కాబట్టి ఆయన దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ యొక్క గిల్ట్ ఫీలింగ్తో, అపరాధ భావముతో ఆయన తనను తానే చంపేసుకున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం ఒక గొప్ప సత్యం తెలుసుకోవాలి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రేమ, యేసయ్య ప్రేమ తెలుసుకున్న వాళ్ళే యేసయ్య దగ్గరికి రాగలరు. యేసయ్య ప్రేమను తెలుసుకున్న వాళ్ళే ఆయన ఇచ్చే క్షమాపణను పొందగలరు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నన్ను ప్రేమించలేడు, ఎందుకంటే నేను అన్ని ఘోర పాపాలు చేశాను, నేను చాలా భయంకరమైన పాపిని, దేవుడు కూడా నన్ను మన్నించలేడు అని చెప్తూ ఉంటారు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మన్నించలేని పాపం ఈ లోకంలో ఏది లేదు. మన పాపము కంటే ఆయన ప్రేమ ఎన్నో రెట్లు అధికమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి లూకాసు వార్తలో మనం 15వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవునికి మనకు ఒక సంబంధం ఎలా ఉంటుంది, తండ్రి దేవుడు బిడ్డలమైన మనము ఆయనకు దూరం అయిపోయినప్పుడు ఆయన ఎలా బాధపడతారు, తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎలా స్వీకరిస్తారని యేసుప్రభు ఒక చిన్న కథ ద్వారా అందరికీ తెలియచేస్తున్నారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది అండి? 2. మనందరికీ బాగా తెలిసిన కథ ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక కుమారుడు చాలా మంచివాడు. పెద్ద కుమారుడు చక్కగా మంచి గుడికి వెళ్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, చెడు అలవాట్లు ఏమీ లేవు, చెడు స్వభావం ఏమీ లేదు, ఆయనలో మంచిగా దేవుని ప్రేమ ఉంది, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, తన బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వహిస్తున్నాడు, ఆయనతో ఏం ప్రాబ్లం లేదు. కానీ సమస్య అంతా ఎవరితో? చిన్న కుమారుతోటి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్తామా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న కుమారుడు అన్నీ ఉల్టానే. డాడీ ఇక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళ్తాడు, అది చెయ్యొద్దు అంటే అదే చేస్తాడు, ఏదైతే చేయొద్దంటాడో, ఎక్కడికైతే వెళ్ళొద్దంటాడో, ఏదైతే మాట్లాడొద్దు అంటాడో అదే చేస్తున్నాడు చిన్న కుమారుడు. ఎందుకంటే ఆయనకి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనము ఏదన్నా రూట్ తెలియలేదు అనుకోండి, దారి తెలియలేదు, ఇటు నుంచి వెళ్తే మీకు లాంగ్ అయిపోతుందండి, మీకు ఇది రూట్, ఇది కరెక్ట్ దారి కాదు అని ఎవరైనా చెప్తే వింటే మనకు మంచిది, లేకపోతే వినలేదు అనుకోండి, అంత దూరం వెళ్ళి మళ్ళీ మనము రిటర్న్ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏదైనా అంతే, మన జీవితంలో మనము చెప్పినప్పుడు వినట్లేదు అంటే దేవుడు అనుభవం ద్వారా మనకి నేర్పిస్తారు. అందుకోసమే తండ్రి కూడా ఆ చిన్న కుమారుని ఏం చెప్పలేదు, ఎందుకంటే వీడికి ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు, వాడు పోని ఎంత దూరం పోతాడో, వెళ్ళిన తర్వాత కింద పడతాడు కదా, పడ్డప్పుడు తెలుసుకుంటాడు, ఓకే నాన్న చెప్పింది నేను వినలేదు, నా దారి కరెక్ట్ కాదు అని అప్పుడు తెలుసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి కింద పడ్డ తర్వాత వాడు మళ్ళీ కింద పడతాడా? మళ్ళీ ఆ దారిలోకి వెళ్తాడా? వెళ్ళడు. సో జీవితంలో కొన్నిసార్లు మనకు దేవుడు అనుభవపూర్వకంగా కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు ప్రియులారా. అయితే ఈ చిన్న కుమారుడికి తండ్రి ప్రేమ యొక్క విలువ తెలియదు. ఇంట్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటామో, రక్షణగా ఉంటామో తెలియదు. బయట మనుషులని నమ్ముకున్నాడు, డబ్బుని ఆశ్రయించాడు, ఈ లోక ఆశలను ఆశ్రయించాడు. ఇంకా నేను జీవించగలను అనుకున్నాడు, తన మీద తనే ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆధారపడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆస్తిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఎంత దూరం వెళ్తాడు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి దూరంగా మనం వెళ్ళగలమా? ఎంత దూరం వెళ్ళగలం? ఎంత దూరం వెళ్ళినా సరే దేవుడు మళ్ళీ పట్టుకొని తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ కుమారుడు డబ్బును నమ్ముకున్నాడు. డబ్బు ఎన్ని రోజులు ఉంటుందండి?
మనం జీవించిన అన్ని రోజులు ఉంటుందా? ఒక 1000 రూపాయలు అనుకోండి, లేదా ఒక 10,000, ఒక 20,000, ఒక 1,00,000 రూపాయలు ఎప్పటికైనా అయిపోవాల్సిందే. హల్లెలూయా. డబ్బులు మన చేతిలో ఉంటే అంతే, మంచినీళ్ళలాగా అయిపోతాయి. డబ్బులు అయిపోయినాయి, మరి ఇంకా డబ్బులు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటారా? డబ్బులు ఉన్నంత వరకే స్నేహితులు. స్నేహితులు దేన్ని చూసి వచ్చారు? అతని దగ్గర ఆస్తిని చూసి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెప్పుడు ఫ్రెండ్స్ కూడా వీరి దగ్గర డబ్బులు అయిపోయినాయిరా, ఇప్పుడు మన జేబులోంచి డబ్బులు పెట్టాల్సి వస్తుంది, కాబట్టి దానికి ముందే మనం పారిపోవాలని చెప్పేసి వాళ్ళు కూడా పారిపోయారు. అతన్ని కనీసం ఇంటికి కూడా తీసుకురాలేదు, ఛార్జీలు కూడా పెట్టుకొని ఇంటికి కూడా తీసుకురాలేదు, అక్కడే వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఒంటరిగా మారిపోయాడు. ఆయనకి ఎన్ని రోజులు అలా ఒంటరిగా ఆకలితో భోజనం చేద్దామంటే డబ్బులు లేవు, పని చేద్దామంటే పని ఎప్పుడు చేయలేదు కదా. ప్రైజ్లా, హల్లెలూయా. రాజకుమారులాగా పెరిగాడు, డబ్బులు ఖర్చు పెట్టడమే తప్ప కష్టపడడం తెలీదు. ఇప్పుడు ఆయనకి కష్టపడాల్సిన సమయం వచ్చింది. పందులు మేపడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. చూసాడా దేవుని బిడ్డలను సాతానుడు ఏ విధంగా మారుస్తున్నాడు? తండ్రితో రాజకుమారుల్లాగా ఉండవలసిన కుమారుడు ఈరోజు ఎక్కడుంటున్నాడు? పందుల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ స్థితి ఆయనకి ఎలా వచ్చింది? ఆయన దేవుని ప్రేమను మర్చిపోయి తండ్రి ప్రేమను గుర్తించకుండా కుటుంబం నుంచి ఆ యొక్క దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోవడం వలనే ఆ యొక్క పరిస్థితి కలిగింది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజుల్లో మన జీవితంలో కూడా చాలామంది దేవునికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై, వాక్యానికి దూరమై, ప్రార్థనకు దూరమై, దేవుని ప్రేమకు దూరమై, ఈ లోకానికి దగ్గరై వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా కోల్పోతున్నారు. వ్యాపారంలో లాస్ అయిపోతుండొచ్చు, ఉద్యోగం కోల్పోతుండొచ్చు, లేదా కుటుంబంలో శాంతి సమాధానాలు కోల్పోతుండొచ్చు, లేదా నీ జీవితంలో నీవు మరి దేన్నైతే నమ్ముకొని వెళ్ళావో దాన్ని నువ్వు కోల్పోతుండొచ్చు. ఒకవేళ నువ్వు డబ్బును నమ్ముకున్నట్లయితే డబ్బు నీకు దూరం అవుతుంది. నీకు నీ చదువే నీకు శాశ్వత అనుకుంటే ఆ చదువు నీకు ఎందుకు పనికి రాకుండా పోతుంది. నీవు దేవుడి కంటే ఎక్కువగా ఏ మనిషి అయితే ఎక్కువ అనుకుంటావో ఆ వ్యక్తే నీకు దూరం అయిపోవచ్చు. నీ కుటుంబంలో నీవు దేవుడి కంటే ఎక్కువ స్థలం నీ బిడ్డలకు ఇచ్చినట్లయితే, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబంలో ఎవరికైనా ఇచ్చినట్లయితే వాళ్ళు నీకు దూరం అయిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం మన జీవితంలో మొదటి స్థలం దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ దేవునికి, ఫస్ట్ ప్రేమ దేవునికి, ఆ తర్వాతనే నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు, తర్వాతనే ఇంకా ఎవరైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే ఈ కుమారుడు తెలుసుకున్నాడో నేను చాలా తప్పు చేశాను, నేను రాంగ్ రూట్లో వచ్చాను, నేను దేవునికి దూరం అయ్యాను, నా తండ్రి ప్రేమ నేను కోల్పోయాను. ఎప్పుడు మనకి ఒక 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 వస్తువు విలువ కానీ, ఒక మనిషి విలువ కానీ ఎప్పుడు మనకు తెలుస్తుందంటే ఆ వస్తువును మనం కోల్పోయినప్పుడు మనకు తెలుస్తుంది. ఆ మనిషి మనకు దూరం అయినప్పుడు మనకు తెలుస్తుంది ఆ వ్యక్తులు ఎంత మనకు విలువైన వారో. తండ్రి దగ్గర ఉన్నన్ని రోజులు ఆయనకి తండ్రి యొక్క ప్రేమ యొక్క విలువ తెలియలేదు. నానే కదా ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతా అడ్వాంటేజ్గా తీసుకున్నాడు, అవకాశంగా తీసుకున్నాడు, పట్టించుకోలేదు. కానీ ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే తన స్నేహితులు కూడా తనను విడిచిపెట్టేశారో, తను నమ్ముకున్న డబ్బు ఆయనకు దూరం అయిందో, అప్పుడు ఆయనకి ఎవరు గుర్తుకొచ్చారు? ఇల్లు గుర్తుకొచ్చింది. హల్లెలూయా. నాన్న గుర్తుకొచ్చాడు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చారు. అయ్యో, నేను మా ఇంట్లో మా పని వాళ్ళు కూడా ఎంత మంచిగా భోజనం చేస్తున్నారే, కానీ ఆ భోజనాన్ని నేను ఈరోజు కోల్పోయాను, ఈ స్థితికి నేను వచ్చాను, కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడు. లూకాసు వార్త 15:17 వచ్చి నుండి మనం చూసినట్లయితే అతనికి కనువిప్పు కలిగెను అని వ్రాయబడి ఉన్నది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఏం కలిగిందమ్మా? కనువిప్పు కలిగింది. ఈరోజు మనందరికీ కనువిప్పు కలగాలి. ప్రియమైన సోదరి సోదరులారా,
నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం మనకి ఎప్పుడు కలుగుతుందంటే కనువిప్పు కలగాలి. అంటే నేను ఏ స్థితిలో ఉండాల్సిన వాడిని, ఏ స్థితిలో నేనున్నాను, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని, నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉండాల్సిన వ్యక్తిని ఎలా ఉన్నాను, ఏ దారిలో వెళ్ళాల్సిన వ్యక్తి నేను ఇప్పుడు ఏ దారిలో నడుస్తున్నాను, నా గమ్యం ఏంటి, నా స్థితి ఏంటి అని మనం తెలుసుకోవడమే కనువిప్పు. ప్రైజ్లో హల్లెలూయా. చర్చిలో ఉండవలసిన వాడు ఎక్కడ బ్రాందీ షాప్లో కూర్చున్నాడు. దేవుని బిడ్డలతో ఉండాల్సిన వాడు తాగుబోతులతో కూర్చున్నాడు. కుటుంబంతో ఉండాల్సిన వాడు బజార్లో ఉన్న మనుషులతో ఉన్నాడు. ఇంట్లో ఉండవలసిన వాడు రోడ్డు మీద ఉన్నాడు. హల్లెలూయా. ఒక రాజకుమారుడిగా ఉండవలసిన వాడు పనివాడిగా ఆ యొక్క పందుల దగ్గర ఉన్నాడు. అది ఆయన స్థితి కాదు, ఆయన స్థలము కాదు, ఆయన యొక్క మార్గము కాదు. ప్రియులారా, ఆయనకు తెలిసింది. అతనికి కనువిప్పు కలిగి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు, నేను లేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకున్నాడు? ఐ షుడ్ గెటప్. హల్లెలూయా. నేను లేస్తాను, లేచి నేను నా తండ్రి దగ్గరకు వెళ్తాను. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇప్పుడు రైట్ నౌ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆ చిన్న కుమారులాగా పందులు మేపే స్థితిలో ఉన్నావా? సాతాను నేను పంది ఉండాల్సిన ఆ స్థలానికి నేను తీసుకొని వెళ్ళాడా? పంది అంటే నిజంగా పంది అని కాదండి. ఇక్కడ పంది దేనికి గుర్తు అంటే సాతాను యొక్క స్థలానికి గుర్తు. చూడండి, తాగుబోతులు ఉండే స్థలము, ఒక బ్రాందీ షాప్, విస్కీ షాప్ మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసినట్లయితే అక్కడ అందరూ తాగి ఎక్కడంటే అక్కడ కింద పడిపోతారు. హల్లెలూయా. వాళ్ళకి ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు, స్పృహలో ఉండరు. సో అలాంటి ఒక స్థితి. ఈరోజు నువ్వు ఒక పేదరికంలో ఉండొచ్చు, అప్పుల పాలై ఉండొచ్చు, తినడానికి నీకు తిండి లేని స్థితి నీ కుటుంబంలో ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, సాతాను నిన్ను ఏమీ లేని స్థితికి తీసుకొని వెళ్తాడు. అదే పందులు ఉండే స్థలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతను అనుకున్నాడు, నేను ఈ స్థలంలో ఉండను, నేను ఇది నా స్థలము కాదు, నేను లేస్తాను, నేను లేచి నా దేవుడి నా తండ్రి దగ్గరకు నేను వెళ్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన లేచాడు, వెళ్ళి మరి నేను డాడీ దగ్గర వెళ్ళి నేను అడుగుతాను, తండ్రి నేను ఈ లోకానికి నీకు వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, కనీసం నీ పనివాడిలో ఒకనిగా నన్ను పెట్టుకోమని అడుగుతాను అని ఆయన అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా అనుకొని ఆయన బయలుదేరి వస్తున్నాడు. ప్రియులారా, అక్కడ ఏం జరిగింది? అతను ఆ యొక్క తండ్రి దగ్గర ఇంటికి వస్తూ ఉండగానే ఆ ఇంటిలో ఉన్న తండ్రి రోజు కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఎవరు ఎదురు చూస్తున్నారు? డాడీ కుమారుడి కోసం ఈ రోజైనా వస్తాడా, నా కొడుకు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. అదేవిధంగా మన పరలోక తండ్రి కూడా నీ గురించి నా గురించి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఈ బిడ్డ ఈ రోజైనా నా దగ్గరికి వస్తుందా, తన పాప జీవితాన్ని విడిచిపెట్టి, తన యొక్క మురికి జీవితాన్ని విడిచిపెట్టి ఆ యొక్క సాతాను సహవాసం నుంచి నా దగ్గరికి వస్తాడా అని చెప్పి పరలోక తండ్రి మన గురించి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ కుమారుడిని చూసిన వెంటనే తండ్రి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుమారుని గట్టిగా పట్టుకున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ కుమారుడు క్షమాపణ అడుగుతున్నాడు, డాడీ నన్ను మన్నించు. కానీ తండ్రి అతన్ని శిక్షించలేదు, ఏమీ కూడా ఒక్క మాట కూడా అడగలేదు. కుమారా, నువ్వు తిరిగి వచ్చావు, నాకు అంతే చాలు. ఆయనకి నూతన వస్త్రాలు ధరింపజేశాడు, నూతన ఒక ఉంగరాన్ని చేతికి తగిలించాడు, కాళ్ళకి చెప్పులను తొడిగించాడు. ప్రియులారా, అతనికి నూతన జీవితాన్ని దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరు లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని చేతులను జోడించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు మనల్ని క్షమించే
ప్రేమించి క్షమిస్తానని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ యొక్క చిన్న కుమారుని కథ ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. ఆయన మన ప్రతి పాపాన్ని, నువ్వు ఎంతగా దేవునికి దూరం అయిపోతున్నావు బిడ్డ, నువ్వు ఎంత దూరమైనా సరే దేవుడు నీ పాపాలన్నీ కూడా క్షమిస్తాడు, నిన్ను మళ్ళా దగ్గర తీసుకుంటాడు. చేతులన్నీ హృదయం మీద ఉంచి యేసయ్యతో చెప్తావా, యేసయ్యా నేను కూడా నిన్ను ప్రేమిస్తానయ్యా, అధికంగా నేను ప్రేమిస్తాను, నిన్నే ఆరాధిస్తానయ్యా ఆసక్తితో అంటూ మనం ఈ యొక్క పాటను పాడుతూ ఆ ప్రభుని మనం స్తుతించి ఆరాధిస్తాం. ప్రేమించేదన్ అధికముగా చప్పట్ల గుర్తు పాడదామా. ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ఆరాధింతున్ నీకే చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాము. అందరూ కూడా స్వరములెత్తి పాడదాం. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఎబెనేజరే ఎబెనేజరే పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో స్తోత్రం దేవా ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడదామా. యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ స్తోత్రం, మనసుతో స్తోత్రం దేవా. ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన. స్తోత్రమైన యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ అయా ఈ స్థలాన్ని అభిషేకించండి నైనా, బిడ్డలందరినీ కూడా ప్రభా ఆశీర్వదించండి ప్రభా, నీ యొక్క శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. అయా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, అయ్యా నువ్వు మమ్మల్ని క్షమిస్తున్నావు నాయన, నీ యొక్క క్షమ ఈ యొక్క బిడ్డలందరికీ కూడా దైత్యమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్న కొద్ది క్షణాలు స్వస్థత ప్రార్థనలో
మనం పాల్గొందాము. మేము ఈ సమస్యలు, మీ యొక్క బాధలు, వ్యాధులు ఏమున్నా సరే దేవుని సన్నిధిలో సమర్పించాలని దయచేసి అందరూ కూడా కమ్ ఫార్వర్డ్. నౌ వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ ఫర్ ద హీలింగ్ సర్వీస్. దేవుడు మనందరినీ ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మూడవది, యేసు ప్రభు మనల్ని అంగీకరిస్తున్నాడు. మనం ఎలా ఉన్నా సరే ఆయన మనల్ని తన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు. నంబర్ 1, మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండవది, మనల్ని క్షమిస్తున్నాడు. మూడవది, దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన శిష్యులను కూడా యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మళ్ళీ తన శిష్యులుగా అంగీకరించాడు. వాళ్ళని హత్తుకున్నాడు. వాళ్ళకి దేవుని యొక్క అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు అంటున్నాడు లూకా సువార్తలో, మార్కు సువార్తలో 16:17, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. నా నామమున మీరు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారికి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి స్వస్థత కలుగును అని చెప్తున్నాడు. నా నామములో మీరు అన్య భాషలను మాట్లాడతారని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, యేసు నామంలో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? యేసే నామం గొప్ప నామం, శక్తిగల నామం. యేసు నామంలో మనం ఏమి అడిగినా సరే ఆయన తప్పకుండా మనకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తి, మీరు చాలా భయంకరమైన నడుము నొప్పితో ఉన్నారు. ఈరోజు ప్రభు మిమ్మల్ని ఈ యొక్క ఆరాధనలో తాకి స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే వాక్యంలో మనం చూస్తున్న యెషయా 53:4-5, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన చిందిన రక్తం ద్వారా మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క తప్పిదాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. బిడ్డలారా, ఏమేమి పాపాలు నీ మనసులో ఉన్నాయి, నీ శరీరంలో ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయి, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైనా ప్రేమిస్తున్నావా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఈరోజు యేసయ్య పాదాల చెంత ఆ యొక్క వ్యక్తులను, ఆ యొక్క పాపాలను దేవునికి సమర్పించుకో. చిన్న కుమారుడు ఎలా తిరిగి వచ్చాడో ఈరోజు నువ్వు యేసయ్య దగ్గరకు తిరిగి వచ్చినట్లయితే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. బిడ్డ, నిన్నుగా అంగీకరిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు అధికారం ఇస్తాడు. నువ్వు ఏం కోల్పోయావో దాన్ని మరలా నువ్వు పొందుకునేలాగా దేవుడు నీకు చేస్తాడు. బిడ్డ, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షమించమని అడగండి. చేతులెత్తి మీ యొక్క కళ్ళతో, నోటితో, చెవులతో చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. గుడికి వెళ్ళకుండా ఉన్నావా? దేవుని ప్రేమించకుండా ఉన్నావా? ప్రార్థన చేయకుండా ఉన్నావా? వాక్యం చదవకుండా ఉన్నావా? బిడ్డ, 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావా? క్రమశిక్షణ లేకుండా దేవుని సన్నిధిలో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? త్రాగుడు వ్యసనానికి లోనయ్యావా? ఎలాంటి దుర్వ్యసనాలు నీలో ఉన్నట్లయితే ఈరోజు దేవునికి సమర్పించు. ప్రభా, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేయమని అందరూ కూడా చేతులు పైకి లేపి స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు యేసయ్య కరుణ నీ మీద దిగి వస్తుంది. బిడ్డ, ఈ రోజు దేవుని కృప నీ మీద దిగి వస్తుంది. యేసయ్య ప్రేమ నీ మీద దిగి వస్తుంది. నిన్ను క్షమించి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను తన బిడ్డగా మార్చుకోవాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. బిడ్డ, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయదేవా, నా పాపాలు కడుగు దేవా, నా కుటుంబం పాపాలను కడుగు దేవా. స్తోత్రం, 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 స్తోత్రం. నీ కుటుంబాన్ని దేవుడు కరుణించమని అడుగు. బిడ్డ, ఈరోజు ఎంతో మంది కుటుంబాలు శాపగ్రస్తమై ఉన్నాయి. నీ పాపం వలన ఒకవేళ నీ కుటుంబం ఏదైనా శాపంలో ఉంటే ఈరోజు అడుగు దేవా, నా కుటుంబం మీద ఉన్న శాపం యేసయ్య నీ నామములో తొలగిపోవును గాక. యేసయ్య నీ రక్తముతో నా కుటుంబంలో ఉన్నటువంటి శాపాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఒకవేళ నీ కుటుంబం వ్యాధులతో ఉన్నదా? పాపం ద్వారా వ్యాధులు నీ జీవితంలో ఉన్నాయా? ఈ రోజు అడుగు దేవా, ఈ వ్యాధి నా నుండి తీసివేయనైనా, నన్ను స్వస్థపరచునైనా. ప్రభా, నీవు పొందిన దెబ్బల ద్వారా ఈ రోజు నేను స్వస్థత పొందుకుంటున్నాను, విడుదల పొందుకుంటున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు బిడ్డ, నువ్వు దారిద్ర్యంలో ఉన్నావా? పేదరికంలో ఉన్నావా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఉన్నావా? జాబ్ లేకుండా ఉన్నావా? వ్యాపారంలో నువ్వు నష్టపోయి ఉన్నావా? బిడ్డ, నీ కుటుంబంలో అన్ని ఎటు చూసిన ఆర్థిక సమస్యలు, లేమి, కొరత ఉన్నదా? యేసు నామములో దేవా, ఇదిగో నువ్వు నా కొరతలన్నీ తీర్చే దేవుడవు. నా కుటుంబంలో ఉన్న మరణాన్ని తొలగించే దేవుడవు నీవు. అయ్యా, నువ్వు మృత్యుం చేయడవు, నా మరణాన్ని నువ్వు తీసుకున్నావు. నేను సిలువ మరణం నేను పొందాల్సిన స్థలంలో, నా స్థలంలో నీవు నాయనా, నీవు నా కోసం మరణించావు. యేసయ్యా, నా పాపాలను తీసుకున్నావు,
నీ దీవెనలు నాకు ఇచ్చావు, నా శాపాలను తీసుకున్నావు, నీ ఆశీర్వాదాలు నాకు ఇచ్చావు, నా వ్యాధులను తీసుకున్నావయ్యా. అయ్యా నీ స్వస్థతను నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. నా దారిద్ర్యాన్ని తీసుకొని ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చావు దేవా, నా మరణాన్ని తీసుకొని జీవాన్ని నాకు ఇచ్చావు దేవా. నీకు స్తోత్రమైన సిలువలో ఇంత గొప్ప త్యాగము ప్రభా నా కోసం చేసిన దేవా. యేసయ్యా ఈరోజు నన్ను నీ రక్తముతో కడిగి శుద్ధి చేయనైనా. బిడ్డ ఈ సమయంలో మీ పక్కన ఉన్న వాళ్ళని ఇద్దరిద్దరు చేతులు పట్టుకొని ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒకరి కోసం మనం ఒకరు ఈరోజు ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు ఒంటరిగా ఉండకండి. మీ పక్కన ఎవరున్నా సరే, స్త్రీ అయినా పురుషుడైనా పర్వాలేదు, ఇద్దరిద్దరు ఎదురెదురుగా నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో చేతులు పట్టుకున్న వాళ్ళకు, నీ పక్కన ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయబిడ్డ. ఆ వ్యక్తి ఎన్నో సమస్యలతో ఉండొచ్చు, ఎంతో బాధతో ఉండొచ్చు, కన్నీటితో ఉండొచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యలు ఎవరికి చెప్పలేని పరిస్థితులు కూడా ఉండొచ్చు. బిడ్డ ఈరోజు నీ కోసం కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఒక్క నిమిషం. దేవా ఈ బిడ్డ, ఈ కుమారుని దీవించునైనా, ఈ కుమారులో ఉన్న వేదన బాధ నీ నామములో తొలగిపోవునుగాక. ఈ బిడ్డలో ఉన్నటువంటి వ్యాధులు తొలగిపోవునుగాక. ఈ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అయానైనా కొరత తీసివేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నీ నామములో ఈ బిడ్డ జీవితంలో అద్భుతము జరుగునుగాక. అందరు చేతులు అలాగే పట్టుకొని పైకి లేపి స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి. ప్రైజ్ జీసస్. టచ్ యువర్ చిల్డ్రన్ లార్డ్ రైట్ నౌ లార్డ్. టచ్ యువర్ చిల్డ్రన్ లార్డ్. దేవా నీ శక్తి వీరిలో ప్రవహించునుగాక. ప్రతి ఒక్క బిడ్డ తాకబడునుగాక నాయనా ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముట్టండి నాయనా, బిడ్డలు ఇప్పుడే ముట్టండి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, 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 జీసస్. యేసు, 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 యేసు. శివ బాబా రషికల బరబర బరబర బరబ. షందరి కలమర షందరి కేలమేరే. రీవల బర శిరి రీవల బరబర బరబర బరబ. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. హల్లెలూయా. చేతులను తీసి మీ హృదయం మీద పెట్టుకోండి. ముఖ్యమైనది, యేసు ప్రభు ఆయనను హింసించిన వారిని క్షమించాడు, ఆయనను గాయపరిచిన వారిని క్షమించాడు. బిడ్డ ఈ సమయంలో నిన్ను ఎంతమంది బాధ పెట్టి ఉన్నారు? నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, నీ అత్త, మామ, బంధువుల్లో ఉన్నవారు కావచ్చు, నువ్వు పనిచేసే ఆఫీసులో కావచ్చు. ఎవరైనా నిన్ను బాధ పెట్టి ఉన్నారా? నిన్ను కన్నీరు కార్చేలాగా చేశారా? నీ పేరుని చెడగొట్టారా? బిడ్డ ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? ఎవరెవరు నిన్ను మోసం చేశారో, నీకు అన్యాయం చేశారో, ఒక్కసారి వాళ్ళందరినీ మనసులో గుర్తు చేసుకొని యేసయ్యతో ప్రార్థన చేస్తావా? తండ్రి, వారు ఏమి చేస్తారో వారికి తెలియదు నాయనా, వారిని క్షమించు దేవా, నేను కూడా క్షమిస్తున్నానయ్యా తండ్రి, వారిని క్షమించు అని ప్రార్థన చేస్తావా? బిడ్డ చేతులెత్తి ఎవరెవరిని క్షమించాలో మనసులో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్యా నేను ఆ వ్యక్తిని మన్నిస్తున్నాను, ఆ పలానా వ్యక్తిని మన్నిస్తున్నానయ్యా, యేసు నామములో మన్నిస్తున్నాను దేవా, క్షమించమని అడగండి బిడ్డలారా. ఈ యొక్క పాటను పాడుతూ ఉండగా ఒకవేళ మీరు నిజంగా క్షమిస్తూ ఉన్నట్లయితే చేతులెత్తి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. అయ్యా బిడ్డలందరికీ నీ క్షమించే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా నీ కరుణగల హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ప్రతి ఒక్క కఠిన హృదయం కరిగిపోవును గాక నాయన. సిలువ మరణాలు మనం ధ్యానిస్తూ సిలువ ధ్యానం చేస్తున్న మనము ఇతరులని క్షమించకుండా ఉన్నట్లయితే బిడ్డ, ఇదిగో ఈ తపస్సు కాలానికి అర్థమే లేదమ్మా. సిలువ మరణం పొందిన యేసు ప్రభువే ఆయనను సిలువ వేసిన వారిని మన్నించాడు, క్షమించాడు. బిడ్డ నిన్ను బాధ పెట్టిన వారిని కూడా క్షమించు. ఈరోజు వారిని దీవించు ప్రభువా, వారిని దీవించు నాయన, మనసారా వారిని ఆశీర్వదించు నాయన, వారిని ఇంకా గొప్పగా లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబంలో ఆశీర్వాదం తీసుకొస్తుంది బిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్, 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 జీసస్. మన్నించు దేవా, మన్నించు దేవా. ఈ సమయంలో మనం స్వస్థత కోసం ప్రార్థన చేయబోతున్నాం. మీ కుడి చేతిని దివ్య సప్రసాదం వైపు చాచి పట్టండి బిడ్డలారా. కుడి చేతిని పైకి లేపండి. మీ ఎడమ చేతిని, మీకు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ మీ ఎడమ చేతి నుంచి ప్రార్థన చేయండి. గుండె నొప్పి అయితే గుండె మీద పెట్టండి, చెస్ట్ పెయిన్ అయితే చెస్ట్ మీద పెట్టండి, స్టమక్ పెయిన్ అయితే స్టమక్ మీద పెట్టండి, నడు నొప్పి, మోకాల నొప్పి, ఎక్కడ నొప్పినా తల నొప్పి, మీ కిడ్నీల్లో ప్రాబ్లం ఉందా,
ఎక్కడ మీకు అనారోగ్యం ఉందో ఆ స్థలంలో చేతులు ఉంచండి. ఈ క్షణంలో పరమ వైద్యుడు యేసు ప్రభు ఆయన పొందిన దెబ్బల ద్వారా ప్రతి ఒక్కరిని ఇప్పుడు తాకబోతున్నాడు, స్వస్థతను చేయబోతున్నాడు. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు చేతులు పెట్టుకోనండి. దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. ఈ సమయంలో మనం ఈ పాట పాడుతుండగా ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచ్చువాడా, స్వస్థతను ఇచ్చువాడా, అయ్యా నీకే స్తోత్రం అని ఈ పాట పాడుతూ ఉండగానే దేవుడు ఇక్కడ అనేక మందిని స్వస్థత పరచబోతున్నాడు. నూతన అవయవాలు సృష్టించబోతున్నాడు. కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోబోతున్నాయి. నీ శరీరంలో ఉన్న గడ్డలు కరిగిపోబోతున్నాయి బిడ్డ. నీలో ఉన్న క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధి మాయమైపోతుంది. నీ యొక్క ఎముకలలో బలమును దేవుడు ఇవ్వబోతున్నాడు. పక్షవాత రోగులు లేచి నడవబోతున్నారు ఈ సమయం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రార్థన వినువాడా, ప్రార్థించండి ప్రతి ఒక్కరు. కన్నీరు దేవుని తాకుతున్నాడు. దేవుని హస్తాన్ని మీదికి వస్తుంది బిడ్డ. స్వస్థతను సగువాడా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచు వాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. మది కరిగి ఆమేన్. చేయి చాచి మహిమలు మహిమలో చేయువాడా. అవును దేవా, ఈ సమయంలో మహిమలు చేయండి నాయనా. మహిమలు చేయువాడా. మది కరిగి చేయి చాచి మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా, ప్రార్థన వినువాడా. స్తోత్రమైన దేవాది బిడ్డల ప్రార్థన వినండి నాయనా. ప్రతి బిడ్డ కన్నీరు తుడవండి రాజా యేసు. స్వస్థతను సగువాడా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచు వాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. నీ వల్లే జరుగునెల్లా, ఒక్క మాట ఒక్క మాట చాలునయ్యా. యేసయ్యా, అయ్యా ఒక్క మాట చాలునయ్యా. నీ వల్లే జరుగునెల్లా, ఒక్క మాట చాలునయ్యా, అయ్యా ఒక్క మాట చాలునయ్యా, ఒక్క మాట స్తోత్రం దేవా యేసయ్యా. ఒక్క మాట చాలు నాయనా, నన్ను తాకండి నాయనా యేసయ్యా, నన్ను ముట్టండి నాయనా, స్వస్థపరచండి దేవా. పరమ వైద్యుడా పిలుబిడ యేసు నిన్ను తాకుతున్నాడు. స్వస్థతలు జరుగుతున్నాయి ఈ సమయంలో, విడుదల జరుగుతూ ఉన్నది బిడ. దేవుడు నీ శక్తి నీలోనికి ప్రవహించబడుతుంది ఈ సమయంలో. నీ తల నుండి అరికాళ్ళ వరకు యేసయ్య శక్తి ప్రవహిస్తుంది. The power of Jesus is flowing inside of your body. Every part of your body is be healed in Jesus' name. Touch your children, Lord. Touch each and every one, Master. Heal them, Lord Jesus. Heal them, Lord Jesus. Let your power flow, Lord. Let your healing power flow, Jesus. Flow, Jesus. Hallelujah. స్తోత్రం. కన్నీరు తుడిచివేయనైనా, తుడిచివేయనైనా ప్రభా యేసు. స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. ఒక వ్యక్తి ఈ సమయంలో పక్షవాతముతో బాధపడుతూ ఉన్న వ్యక్తిని ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నావు. దేవుడు నేను తాకి నీ కాళ్ళలో చేతులలో బలాన్ని దయచేస్తూ ఉన్నారు. గట్టికి చప్పట్లు గుర్తు దేవుడు స్తుతిస్తాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఒక స్త్రీ మేరీ లత
మేరీ లత అనే స్త్రీని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈరోజు మీరు వైట్ శారీ కట్టుకొని ఉన్నారు, మీకు సంతాన వరం లేదు, దేవుడు మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్ల గుర్తు దేవుడు స్తుతిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ చర్చిలో ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తి, నీ కుటుంబంలో చాలా ఆర్థిక సమస్యలతో ఉన్నావు బిడ్డ. ఈరోజు నువ్వు చాలా వేదనతో ఈ మందిరానికి వచ్చావు. దేవుడు నీకు ఒక ద్వారం తెరుస్తున్నాడు. దేవుడు తన ఐశ్వర్యంలో నీ ప్రతి ఒక్క అప్పుని కూడా దేవుడు తీసేయబోతున్నాడు. నీ ఆర్థిక సమస్యలను ఆయన తీసివేస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సుధాకర్ అనే వ్యక్తిని ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇక లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. సుధాకర్, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఒక యవ్వనస్తురాలు, మీరు చాలా కృంగిపోయినారు, నీ జీవితంలో నువ్వు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను ఆశీర్వాదముగా నీకున్నటువంటి ఆ సమస్య నుంచి నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు బిడ్డ. గట్టికి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. ఈ సమయంలో ప్రభు ప్రేరేపణ ఇస్తున్నాడండి. ఎవరెవరైతే ఆర్థిక సమస్యలతో, those are suffering with financial problems, kindly lift up your hands. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పులు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, కుటుంబంలో లోన్ ప్రాబ్లం కావచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయండి. యేసు నామములో దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో దేవా, ఈ బిడ్డల జీవితంలో పనిచేస్తున్న ఆర్థిక సమస్యల ద్వారా పనిచేస్తున్న దుష్టుని ఇప్పుడే నీ నామములో బంధిస్తున్నాము. విడుదల కలుగును గాక. ఈ బిడ్డలకి నైనా ఆర్థిక సహాయం నైనా మీరు అందించండి దేవా. నీ ఐశ్వర్యం నుండి నైనా నీ పరలోక ద్వారాలు తెరచి దేవా ఈ బిడ్డల జీవితంలో సహాయం అందించమని ప్రార్థిస్తున్నా. జాబ్ లేని బిడ్డలకు యేసు నామములో ఉద్యోగం వచ్చును గాక, అప్పులు తొలగిపోవును గాక, యేసు నామములో లోన్ శాంక్షన్ అవును గాక దేవా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా. రీవల శందరి కల హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దయచేసి కూర్చున్న వాళ్ళు కూడా ఒక్క నిమిషం లేచి నిలబడండి. చివరిగా మన పరిశుద్ధాత్మను మన మీదకి కుమ్మరించమని అడుగుదాం. పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించమని అడుగు. ఎందుకంటే ప్రియులారా చూడండి, దేవుని శక్తి మనలో లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేం. అవునా? ప్రైజ్ ది లార్డ్. లోకంలో మనకి చాలా శోధనలు వస్తూ ఉంటాయి, చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటిని ఎదుర్కొని మనం నిలబడాలంటే మనకు ఎవరి శక్తి కావాలి? దేవుని పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకోసమే యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. నేను 2 రోజుల క్రితమే విజయవాడలో ఒక హీలింగ్ సర్వీస్ మేము అక్కడ కండక్ట్ చేసి వచ్చాము. అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక చిన్న పాప, తండ్రి ప్రార్థన చేశాడు. అక్కడ చెవు దగ్గర చాలా పెద్ద గడ్డ ఉంది. డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేయాలని. కానీ ఆ తండ్రి కుమార్తెను తీసుకొని మీటింగ్స్కి వచ్చాడు. 2 రోజుల కూటాలు. అక్కడ చాలామంది, వేల మంది ప్రజలు వచ్చారు. ఆ కూటంలో మరి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన దేవునికి మనవి చేసుకున్నాడు, దేవా నా కూతురికి స్వస్థత కలిగితే నేను నీకు సాక్షిగా నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 రోజులు కూటాలు అయిపోయినాయి. చివరి రోజు వచ్చి ఆయన నిలబడి చెప్తున్నాడు, తన పాపని పరీక్షించినప్పుడు ఆ చెవి దగ్గర ఉన్న గడ్డ పూర్తిగా మాయమైపోయింది అనమాట. గట్టిగా చెప్పండి. ప్రియులారా, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. ఇవన్నీ ఎవరి శక్తి ద్వారా జరుగుతున్నాయండి? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. కాబట్టి మనం చివరిగా పరిశుద్ధాత్మను దాహముతో మనం అడుగుదాం, దేవా నాకు కూడా నీ శక్తినివ్వు, నీ ఆత్మశక్తినివ్వు నన్ను ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని చివరిగా మనం ఆశీర్వాదం పొందుకొని మన జీవితంలో మనం విజయవంతముగా ముందుకు వెళ్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్య, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ యొక్క పాటను పాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ మన మీదకు కుమ్మరించాలని దయచేసి మోకరించండి.
నిలబడి ప్రార్థించాలంటే నిలబడొచ్చు, లేదా కూర్చోవాలంటే కూర్చోండి. కానీ ఆశతో దాహముతో మనం అడుగుదాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. చప్పట్లు కొడుతూ అందరూ పాడదామా? ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ స్తోత్రం, శక్తితో నింపుమా. చప్పట్లు కొడుతూ పాడదామా? పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మండుచున్న పొదలో దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతో నాతో కూడా యేసయ్య తన స్వరం ద్వారా ప్రతి క్షణము ప్రతిరోజు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. అందుకోసమే పాడుదాం. మండుచున్న పొదలోన మోషేతో మాట్లాడిన దేవా నాతో కూడా మాట్లాడండి. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న స్తోత్రం. పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో అందరినీ కూడా నింపుమా. నీ శక్తితో నింపండి నాయనా. నీ అగ్నితో నింపండి దేవా. స్తోత్రం. అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున అవును దేవా. మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా. మాపై దిగిరావయ్యా. శక్తిని వసగుమయ్యా. మాపై దిగిరావయ్యా. శక్తిని వసగుమయ్యా. చప్పట్లు కొడుతూ పాడదామా?
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. నీ శక్తితో నైనా ప్రతి ఒక్క బిడ్డను కూడా అభిషేకించండి దేవుడా. నీ అగ్నిని పంపుమా. అందరూ పాడదాం. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అపొస్తలులు దిగి వచ్చినట్లుగా అయా ఈ రోజు ఇప్పుడు అందరి మీద కూడా దిగిరండి నాయనా. అయా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఈ అగ్నితో నింపండి నాయనా. ప్రతి ఒక్క పెదవులను కాల్చమని ప్రార్థిస్తున్నాము దేవా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులపైకి లేపి అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొనండి బిడ్డలారా. యేసయ్య నీ నామములో ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మ ఇప్పుడే దిగి వచ్చును గాక. ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఆయా నీ వాగ్దానం చేశావు నాయన. ఇదిగో నీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. నీ బిడ్డల మీద నేను ఆత్మను కుమ్మరించెదరు. నీ దూర బంధువుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని పలికిన దేవా. యేసయ్య నీ ఆత్మను ఇప్పుడే బిడ్డల మీద కుమ్మరించండి ప్రభా. కుమ్మరించు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. శివరందరి కలవర వర 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 శిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. థాంక్యూ జీసస్. థాంక్యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. అందరూ మోకరించి చివరి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈరోజు మన ఈ యొక్క ఆరాధనలో నడిపించిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మహాకరుడ పరిశుద్ధుడా మా ప్రియ పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ యొక్క గంట సేపునైనా మీరు మా మధ్యలో ఉండి తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారందరూ కూడా మీరు దీవించి ఉన్నారని మేము నమ్ముతున్నామయ్యా. స్వస్థపరిచి ఉన్నారని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా మా జీవితాలను నీకు సమర్పిస్తూ మిమ్మల్ని ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాము దేవా. స్తోత్రం. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసయ్యా నిన్నే ప్రేమింతును నీవేను తీరుగా నీ సన్నిధిలో మోచి నీ మార్గములో సాగిదా నీరసించక సాగిదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా నీరసించక సాగిదా నీవేను తీరుగా.
divine praises. Blessed be God, blessed be his holy name, blessed be Jesus Christ, true God and true man. Blessed be the name of Jesus, blessed be his most sacred heart, blessed be his most precious blood. Blessed be Jesus in the most holy sacrament of the altar. Blessed be the Holy Spirit, the Paraclete. Blessed be the great Mother of God, Mary, most holy. Blessed be her holy and immaculate conception. Blessed be her glorious assumption. Blessed be the name of Mary, Virgin and Mother. Blessed be Saint Joseph, her most chaste spouse. Blessed be God in his angels and in his saints.